పలకరించే సాహిత్యపరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎందరో మహానుభావుల్ని తెలుగు సంబంధించి ప్రస్తావించి మనం అందరం తెలుగును ముఖ్యంగా తెలుగు రచయితలు కవులు అంటే కవయిత్రులు కూడా అందరూ దాన్ని మనం సమాజ ప్రయోజనానికి ప్రయోగించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడే చెప్పాను బుద్ధప్రసాద్ గారు. ఇప్పుడే 2 పుస్తకాలు ప్రస్తారా విస్తారా చెప్పి 2 పుస్తకాలని మంచి పుస్తకాలని ఆవిష్కరించిన రామిరెడ్డి గారు. ఇక మన ఈ కార్యక్రమంలో ఉంటున్న మాధవ్ గారు, సుధాదేవి గారు, గోవిందరాజు, సుభద్రాదేవి గారు, కుర్సూరు బాలయ్య గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం అందరినీ కలుపుతున్న 2 మిత్రులు, కుర్సూరు రత్నం గారు, ఈతకోట సుబ్బారావు గారు. ఎందుకంటే వెంటనే గుర్తొచ్చేది నవలాకుల తోటలు. నవలాకులు అనేవి ఎంత తాజాగా ఉంటాయో నెల్లూరు జ్ఞాపకాలు కూడా నాకు ఇప్పుడు అంతే తాజాగా అనిపిస్తుంది. ఈరోజు కూడా దాదాపు నెల్లూరు ఈ ప్రాంతంలో నేను చదవడం 71తో అంటే దాదాపు 54 ఏళ్ల కిందట నెల్లూరు జిల్లా ముదివర్తిపాడు అని అక్కడ ఉండే జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను నేను. చదివిన తర్వాత ఈ సభలో కూడా నా మిత్రులందరూ వచ్చారు, మా హై స్కూల్ వాళ్ళు. మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాం వీలైనప్పుడల్లా. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి మా జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళాలనే కార్యక్రమాన్ని అది ఎలా చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ముఖ్యంగా మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆలస్యమైనా కూడా ఇటువంటి సందర్భాల్లో 2 విషయాలు చెప్పుకోవాలి. అది ఏంటి అంటే, మొదటిది తెలుగు భాషను గురించి, తెలుగు భాషకి ఏదో అయిపోతుంది, తెలుగు భాష బతకదేమోననే భయము సందేహము పెట్టుకోవద్దని నేను మీకు అందరికీ ఆ భయం అని అనలేదు, కానీ తెలుగు భాషకి కావాలి. ఎందుకు అంటే 18 కోట్ల మంది మాట్లాడుతున్న భాష తెలుగు భాష. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడుతున్నారు. తర్వాత చివరి వ్యక్తి ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడగలడనే పరిస్థితి వచ్చేదాకా తెలుగు భాష బతికే ఉంది. ఈ 18 కోట్లలో చివరి మనిషి ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకొని ఇక నేను ఇంగ్లీష్ తప్పితే తెలుగు మాట్లాడను అనే పరిస్థితి రావాలంటే కొన్ని శతాబ్దాలు పడుతుంది. ఆ శతాబ్దాల తర్వాత కూడా తెలుగు ఉంటుంది. మనకి కొన్ని సహస్రాబ్దాల చరిత్ర ఉంది, ఇంకొన్ని సహస్రాబ్దాలు కూడా మన తెలుగు ఉంటుంది. అయితే మనందరికీ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అని చెప్పి. నిజమే, పరిస్థితి బాగాలేదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అప్పుడున్న వాళ్ళు బాగాలేదని అనుకోవడం వల్లనే ఎంతో కొంత కృషి చేశారు. బాగుందనుకుంటే ఎందుకు కృషి చేసి ఉండేవాడు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే, మనము ఎంత చేయగలమో అంత చేయడమే. ఎవరు కూడా చుట్టూ ఉన్నదాన్ని ఇది బాగాలేదు అనుకుంటూ తిట్టుకుంటూ ఉండమనే దానికన్నా కూడా ఎవరము ఎంత చేయగలుగుతామో అంత చేస్తూ ఉండడమే. ఇప్పుడు ఈరోజు ఆ నవలాకుల తోటలు ఎట్లయితే గుర్తొస్తాయో, నెల్లూరు అనగానే నాకు ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది కూడా సుబ్బారావు గారు గుర్తొస్తారు. ఎందుకంటే చాలాసార్లు ఈ కవులు రచయితలతో మాట్లాడుతున్నప్పుడు నెల్లూరు ప్రస్తావన వస్తే ఖచ్చితంగా సుబ్బారావు గారి ప్రస్తావన రాకుండా ఉండదు. ఎందుకంటే నెల్లూరు మీద దాన్ని పిచ్చి ప్రేమ అంటారో ఏమంటారో కానీ నెల్లూరుని ఎన్ని రకాలుగా ఆవిష్కరించాలో అన్ని రకాలుగా ఆవిష్కరించడానికి, నెల్లూరుని ఎన్ని కోణాల్లో చూడొచ్చో అన్ని రకాలుగా చూడడానికి నిత్యము ప్రయత్నం చేయడం అనేది సుబ్బారావు గారికి వ్యాపకం అయిపోయిందో వ్యసనం తెలియడం లేదు. కానీ నెల్లూరు అనగానే సుబ్బారావు గారు అనేది గుర్తొస్తుంది.
ఆ ఆ వెంటనే గుర్తొచ్చేది విశాలాక్షి పత్రిక అనగానే దాని వెనక నేనున్నానంటున్న కోసూరు రత్నం గారు. అంటే ఇవన్నీ ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక ఏమీ చేయడానికి లేక చేయడం లేదు, కొన్ని మేమే చేయగలము అని కూడా చేయడం లేదు. చాలా చాలా డబ్బులుండో లేకుంటే చాలా తీరిక ఉందో ఇంకే చేయడం లేదు. ఇది చెయ్యాలి అననే ఏమంటారు, మాటల కన్నా కూడా చేయగలిగినంత కాస్త చేద్దాము అనేదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నది కూడా. లేకపోయినట్లయితే ఇంతమంది కవులని, రచయితలని, కథకుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి నెల్లూరులో వాళ్ళకి ఈ పోటీలు పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళందరినీ ఒక దగ్గర కలపడం కూడా. మామూలుగా పత్రిక ద్వారా పలాని వాళ్ళకి ఈ బహుమతులు వచ్చాయి, వాళ్ళకి ఇవన్నీ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం అనేది అనొచ్చు. కానీ అట్లా కాకుండా ఎంత శ్రమకు వచ్చి మళ్ళీ అందరినీ ఒకసారి కలపడం అని అంటే, ఇదంతా కూడా మనం చెయ్యాలని చెప్పి అనుకొని చేయడమే తప్పితే వేరే ఏవేవో వనరులు ఉండో లేకపోతే ఇక వేరే పనులు లేక కాదు. అందుచేత మనం అందరం కూడా ఇటువంటి సందర్భాల్లో రెండు విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనమందరం కలుసుకోవడానికి, మళ్ళీ ఒకసారి మనమే సంకల్పం చెప్పుకోవడానికి. అంతా బాగాలేదని అనుకోవడం కన్నా కూడా నేనేదైనా చేయగలనా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేనేదైనా చేయగలనా అని ఆలోచన కలిగించడానికి ఇటువంటి సమావేశాలు పనికొస్తాయి. కేవలం మనం వచ్చాము, కూర్చున్నాము, కాసేపు మాట్లాడుకున్నాము అన్నది ఒకటే కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా కానీ చేయగలమా అనేది. రెండోది ఏంటంటే, కలిసిన తర్వాత ఎవరో చేయగలిగారు, మనం ఎక్కడ చేసినామో ఏంటి అనేది కాదు. మీరు చేయాలనుకున్న దాన్ని కొంతమందితో మీ ఆలోచన పంచుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తున్నది అదే. విశాలాక్షి పత్రిక అనేది మనం ముందుకు వెళ్ళాలి అంటే దీనికి ఎంతో కొంత సాయం కావాలన్నప్పుడు దాని గురించి నేను ఏదో చూస్తానులేండి అన్నవాళ్ళు రత్నం గారు. వాళ్ళిద్దరు మొదలు పెట్టిన తర్వాతనే మిగిలిన వాళ్ళు ఎంతో మంది చాలా మంది గురించి చెప్పారు. ఈ పత్రిక వెనుక కృష్ణారెడ్డి గారిని గురించి చెప్పడం కానీ, రామిరెడ్డి గారిని గురించి చెప్పడం కానీ, ఎంతోమంది ఈ పోటీలు పెట్టినప్పుడు దాని ద్వారా ఇందులో పాల్గొన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరు మొదలు పెట్టిన దాని వల్ల కలిశారు. కానీ కాబట్టి ఎవరికి వాళ్ళ మనం ఏం చేయగలుగుతాం అనుకుంటే చేయగలిగేది. అంచేత ఇటువంటి సమావేశాల్లో ఈ రెండు విషయాలు మాత్రమే మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పారు, ఈ ప్రాంతంలో చదువుకున్నవాడిగా మా ఊరు ఇక్కడికి ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. చిన్నపిల్లవాడిగా అంటే 9వ సంవత్సరము 10వ సంవత్సరము అంటే 1965లో ఇక్కడికి 3 బస్సులు మారి ముదివర్తిపాలెం అనే ఊరికి వెళ్ళి జిల్లా పరిషత్ స్కూల్లో అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఆ చదువుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళని చాలా మందిని చూసినప్పుడు ఈ ప్రాంతంలో వనరులు ఉన్నాయి, తర్వాత పోతే చురుకైన వాళ్ళు కూడా ఉన్నారు. రచయితలు, కవులు, సమాజాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళని గమనించగలం. నెల్లూరు, ప్రకాశము, గుంటూరు ఇది ఒక బెల్ట్ లాంటిది. ఈ ప్రాంతం నుంచే ఆంధ్ర రాష్ట్రానికి నిర్మాతలను చెప్పుకోగలిగిన వాళ్ళు, సాహితీ నిర్మాతలను చెప్పుకోగలిగిన వాళ్ళు, సమాజ నిర్మాతలను చెప్పుకోగలిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఇప్పుడుతో చూస్తే అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుండేది. అయినా కూడా వాళ్ళు వెనకంజ వేయలేదు. ఈరోజు బుద్ధప్రసాద్ గారు చాలా మందిని గుర్తు చేస్తున్నారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారని, మరుపూరు బోధన్ రేవరెడ్డి గారని, ఇంకా చాలా మంది. వీళ్ళందరినీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసినట్టయితే ప్రైవేటుగా వాళ్ళ స్వంత ఆస్తుల్ని ఖర్చు పెట్టి
పబ్లిక్ పనులు చేసిన ఇప్పుడు ఈ టౌన్ హాల్ అటువంటిదే. ఈ పేరు చూస్తే ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి చేసిన తప్పితే ఈ టౌన్ హాల్ కట్టింది ప్రభుత్వం కాదు. ఇక్కడ పేరున్న విఆర్ కాలేజీ ప్రభుత్వం కట్టింది కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్పుకోదగినది ఏదైనా కానీ ప్రభుత్వం చేసింది కాదు. కానీ వీటన్నిటికీ ప్రభుత్వానికి మించిన పేరు రావడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి ఎంతోమంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తమకంటూ పేరు తెచ్చుకోవడం కాకుండా తిరిగి మళ్ళీ ఇదే ప్రాంతానికి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. అందుకే సుబ్బారావు గారు చాలా బలంగానే బలవంతంగా బుద్ధప్రసాద్ గారికి చెప్తున్నారు, మీరు ఎట్లనైనా కానీ తిక్కన గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించవలసిందే అని చెప్పి. సో అంచేత ఈరోజు మనం అందరం కలుస్తున్నామంటే మళ్ళీ ఒకసారి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు సంకల్పం చెప్పుకోవడం కోసమే. నా వరకు నేను ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పారు కదా, విశాలాక్షి పత్రికలో నన్ను రాయమన్నప్పుడు దేని గురించి రాయాలి అని అడిగాను. అంటే మీరు దాదాపు ఒక 40 ఏళ్ళు ప్రజాసేవలో అంటే ఒక అధికారిగా ఉన్నతాధికారిగా ఉన్నారు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యాను. అయినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది కనిపిస్తున్నది ఏంటంటే సెల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత పిల్లలకి సెల్ ఫోన్ లేకపోతే వాళ్లకు కాలం గడవడం లేదు. ఇవ్వకపోతే తల్లిదండ్రులు కూడా మేము పిల్లలకి ఏదో లోటు చేస్తున్నాం అనుకునే రకంగా భయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ సందర్భంలో పిల్లల్ని వాళ్ళకంటూ సొంతగా ఆలోచించుకోవడం నేర్పించడం ఎట్లా, తర్వాత జీవితాన్ని గురించి కూడా ఇది బాగలేదు అని అనుకోవడం కన్నా కూడా బాగు చేసుకోవడం ఎట్లా, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉండుంటాయి. వాటన్నిటి నుంచి మనం ఎంతో కొంత వాటిని ఎదుర్కొని బయటకు వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కలిసాం. ఈ రకమైన ధైర్యాన్ని మన కొత్త తరం పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి అని అంటే బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారో అది చేయొద్దని చెప్పడం కాదు, మీరు ఏం చేయగలరో చెప్పండి. అందుకోసమే విశాలాక్షి పత్రికలో రాస్తున్నప్పుడు నేను రాస్తున్నది ఏంటంటే, మనము చదువుకోవడం అనేది కేవలం చదువు కోసం కాదు, చుట్టుప్రక్కల ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం చదువు. సరే, రెండోది సమాజాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి, అది బాగాలేదనో తిట్టడం కాదు. సమాజాన్ని అర్థం చేసుకున్న తర్వాత అందులో నేను ఏదైనా చేయగలనా అని చెప్పి ఆలోచించడానికి, ఈ ఆలోచించిన తర్వాత మన జీవితంలో మనం ఏమి సాధించామో అది ఈ సమాజం లేకుండా మనం సాధించలేదు. మనం చాలా మంది అనుకుంటుంటాం ఇది నా గొప్పదనము అని చెప్పి. నేను కాబట్టి ఇది నా గొప్పది కాదు. ఏ వ్యక్తి కూడా ఎంత గొప్పవాడైనా కానీ ఏమీ సాధించలేడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. చిన్నప్పుడు టీచర్లో, లేకపోతే తర్వాత మిత్రులు, వాళ్ళందరికన్నా ముందు తల్లిదండ్రులు, ఎవరో ఒకరు అంటే ఒక్కొక్క అంచెలో ఒక్కొక్కరు వాళ్ళని ముందుకు పంపించడం వల్లనే ఒక స్థాయికి వస్తారు. సో అదే రకంగా ఈరోజు పిల్లలకు కూడా మనం చెప్పవలసింది, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయొద్దని చెప్పడం అనేది సులభం కాదు. ఏం చేయగలరో చెప్పాలి అని అంటే, మొదటిది నువ్వు చేయగలవని చెప్పేటప్పుడు ఈ సమయంలో చేయవలసింది, విద్యార్థులు చేయవలసింది బాగా చదువుకోవడమే. రెండు, బాగా చదువుకున్న తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావో అది కావడమే. నువ్వు అయిన తర్వాత ఇది నా గొప్పదనం అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే దీని నుంచి బయటపడి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. మీ నుంచి
మిమ్మల్ని ఏ సమాజం చేసిందో వాళ్ళ దగ్గరికే వచ్చి మీరు చేయగలిగినంత చెయ్యాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ పే బ్యాక్ టు ది సొసైటీ. అంతేగాని సొసైటీ బాధలేదని చెప్పి తిట్టి వెళ్ళిపోవడం కాదు, ఇది నా సొంత గొప్పదనం అనుకోవడం కాదు, తర్వాత పక్కన వాళ్ళందరినీ తిడుతూ ఉండడం కాదు. మనం ఏది చేయగలమో మళ్ళీ మన దగ్గర ఎంతో కొంత చేస్తూ ఉండండి. అది ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అందుకోసమే ఆయన అన్నప్పుడు, మీరు రండి అన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావడం అనేది చాలా ఏది ఈ రోజుల్లో ఏమవుతుందంటే విమానం అనగానే తిరుపతి పోయి మళ్ళీ ఇక్కడికి ప్రయాణం, పోయి పోయి రోడ్డు చేద్దామంటే ఇట్లా కూడా చాలా దూరమే, 3 రోజులు ప్రయాణం అవుతుంది. 3 రోజులు ప్రయాణం కాబట్టి నేను అందుకని ఆలోచిస్తున్నానండి అని అన్నాను. బుద్ధప్రసాద్ గారు కూడా వస్తున్నారు సార్ అని అందుకనే ఓకే. బట్ యాక్చువల్లీ చివరిగా ఆ ఇన్విటేషన్ చూసేదాకా రామిరెడ్డి గారు వస్తున్నారు సంగతి తెలియదు. ఆయన చూసినట్టుగా ఉంది, పుస్తకాలు పంపించారు. అరే కొత్త పుస్తకాలు లేవే అనుకుంటూ ఉంటాను నేను చదువుకోవడానికి. ఇంతవరకు ఈ పుస్తకాలు పంపించారా, కొత్త పుస్తకాలు చదువుకున్నాను. ఇన్ని ప్రయోజనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కష్టాలు పడుతున్నా కూడా మనం ఎంతో కొంత చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఆ ఇద్దరి వల్ల మనం అందరం ఎట్లా కలిసామంటే ఆ ఇద్దరి వల్ల కలిసాం. ఆ ఇద్దరిలాగానే మనం ఎందుకు కావచ్చు? ఇప్పుడు ఇక్కడ విజేతలుగా ఉన్న కవితలు రాసిన వాళ్ళు, కథలు రాసిన వాళ్ళు, వీరు కూడా నిరాశను పంచకండి, తిడుతూ ఉండకండి. ఎప్పుడు కూడా నిరాశను పంచకండి, తిడుతూ ఉండకండి. ముందుకు వెళ్ళడం ఎలానో చెప్పండి. ముందుకు వెళ్ళడం ఎలానో చెప్పాలి అంటే స్పష్టంగా చెప్పాలి, చెప్తే ఊహలు చెప్పుకోవాలి. అంచేత మన ఈ సందర్భంగా ఈ కథల పోటీ విశాలాక్షి తరఫున నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కలుపుతూ మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం మాకందరికీ ఇస్తూ ఈ సాయంత్రాన్ని ఇంత చక్కగా ఎందుకంటే కళగా ఉంది చూస్తే, ఎందుకంటే నిండుగా ఉంది. ఇప్పుడు మామూలు ఈ రోజుల్లో సాహిత్య కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఎక్కువ మంది ఉండడం లేదు. కానీ ఇక్కడ ఈ హాల్లో చివరి వరుస వరకు కూడా అందరూ నిండుగా తృప్తిగా కూర్చొని ఉన్నారు. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మనందరం ప్రతి ఒక్కరూ మళ్ళీ సంకల్పం చెప్పుకుందాం, నేను చేయగలిగినంత చేస్తాను, అంతేకాని బాగాలేదు అనుకోవడం అనేది కాదు. మరోసారి ఇక్కడ విజేతలందరినీ మీకందరికీ శుభ అభినందనలు తెలియజేస్తూ, ముందు రోజుల్లో మళ్ళీ ఇంకోసారి ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడానికి మీరే అవకాశం ఇస్తారని చెప్పి, దానికి మళ్ళీ సుబ్బారావు గారు, రత్నం గారితో కలిసి ఇంకొక ఇద్దరు కూడా ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన విశాలాక్షి మాసపత్రిక, విశాలాక్షి అంటే ప్రపంచాన్ని అందరినీ చూడగలిగేది.